పూరాలోకల్ విచారణలో భాగంగా నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ మంత్రి హరీష్ రావు రానున్నారు. విచారణలో భాగంగా ఏం జరుగుతుంది, ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, దానికి ఆయన ఎలాంటి సమాధానాలు ఇస్తారోనని అందరూ ఎదురు చూస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై ఆరోపణలు రావడంతో విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది విచారణ కమిషన్ను నియమించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు పలువురు అధికారులు, విశ్రాంత అధికారులను కమిషన్ విచారించింది. అయితే ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, బీజేపీ ఎంపీ ఈటెల రాజేంద్రలకు విచారణకు రావాలని కమిషన్ నోటీసులు జారీ చేసింది. విచారణ కమిషన్ ముందు కేసీఆర్ ఈ నెల 5న విచారణ హాజరు కావాల్సి ఉండగా, అయితే తను 11న విచారణకు హాజరవుతానని, ఎంక్వైరీ తేదీని మార్చాలని కమిషన్ ను ఆయన విజ్ఞప్తి చేయడంతో కమిషన్ కేసీఆర్ విచారణను ఈ నెల 11 తేదీకి వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించి అన్ని నిర్ణయాలు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదంతోనే జరిగాయని కమిషన్ ముందు విచారణకు హాజరైన ఈటెల చెప్పారు. అయితే ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నారు. హరీష్ రావు 2 రోజుల క్రితమే కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. ఇవాళ హరీష్ రావు విచారణ తర్వాత ఎల్లుండి కేసీఆర్ విచారణ కమిషన్ ముందు హాజరు కానున్నారు. హరీష్ రావు విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో కమిషన్ కార్యాలయం ప్రాంతంలో బందోబస్తు పటిష్టం చేశారు పోలీసులు.